వెల్కమ్ టు మహా న్యూస్. ఉత్తరాంధ్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రాజకీయ వ్యూహాలకు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ముఖ్యమంత్రికి సన్నిహితంగా మజ్జి శ్రీనివాసరావుగా ఉంటూ అలియాస్ చిన్న శ్రీనుగా పిలువబడుతున్నటువంటి విజయనగరం జడ్పీ చైర్మన్, ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్, విజయనగరం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి చిన్న శ్రీనివాసరావుతో ద లీడర్ విత్ వంశీ. నమస్కారం శ్రీనివాసరావు గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? ఏంటి, ఎమ్మెల్యే కాబోతున్నారా, ఎంపీ కాబోతున్నారా? మా నాయకుడి తాలూకా ఆలోచన, వారి ఆదేశానుసారం మేము ముందుకు పోతాం. ఏదైనా కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట శిరోధార్యం. వారు ఏం చెప్తే. ఓకే, అంటే మీ ఆలోచన ఎలా ఉంది? శాసనసభ్యుడికి వెళ్తే బాగుంటుందా, ఎంపీకి వెళ్తే బాగుంటుందా? మేమేం చేస్తే బాగుంటుంది అనేది నిర్ణయించేది మా నాయకుడు. మా నాయకుడు ఏది ఆదేశిస్తుంది, వారు ఏం చెప్తే ఆ కార్యక్రమం చేస్తూ ముందుకు పోతాం. అంతే. అంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, అంటే ప్రజల జీవితంలో, ప్రజా జీవితంలో ఉన్నారు, 25 సంవత్సరాలుగా ఉన్న ప్రయాణంలో మా ఆలోచన అనేది ఉండొచ్చు, రకరకాలైన మా ఆస్పిరేషన్స్ ఉండొచ్చు. బట్ మా ఆస్పిరేషన్స్ ఏమైనప్పుడు కూడా, మా ఆలోచనలు ఏమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు వారు మళ్ళీ 24లో మరలా వాళ్ళు ముఖ్యమంత్రి అవడానికి మేమే బాధ్యతలు తీసుకుంటే, ఆ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు నిర్వహించి మరలా వాళ్ళని 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిని చేయడం అనే దాంట్లోనే మా ఆలోచన ఉంటుంది. పాత్ర ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కొత్త బాధ్యతలు, అంటే ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్, 34 స్థానాలు. 34 కాదు, ఏదైతే ఎరస్ట్వేల్ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు, ఎరస్ట్వేల్ జిల్లాలు ఉన్నాయో వాటిని చేస్తూ మా మీద 3 జిల్లాలు, మొత్తం 34 నియోజకవర్గాలకి మా మీద సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్లు ఉంటారు. ఈ రెండింటిని వారు ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో ఈ రెండు ఏదైతే 18 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మొత్తం టోటల్ గా, ఈ 18 కాన్స్టిట్యున్సీస్ ని విజయనగరం పార్లమెంటు, శ్రీకాకుళం పార్లమెంటు, మన్యం జిల్లాలో ఉన్న పార్లమెంట్లు, మన్యం జిల్లాలో ఉన్న అరకు పార్లమెంట్లో ఉన్న 4 శాసనసభ నియోజకవర్గాలు, 18. ఇప్పుడున్న సినారియాలో ఎన్ని వస్తాయి అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా 18కి గెలుస్తాం. అందులో ఏమీ కన్ఫ్యూజనే లేదు. మా ముఖ్యమంత్రి గారు 170 వైనాట్ 175 అనే దాని మీద వెళ్తున్నారు, దాంట్లో ఏమీ కన్ఫ్యూజనే లేదు. అంటే ముఖ్యమంత్రి గారు వైనాట్ 175 అంటున్నారు కాబట్టి చిన్న శ్రీనివాస్ గారు వైనాట్ 180 అంటున్నారు. వైనాట్ ఎప్పుడు కూడా వారు 175 అన్నారంటే అదేదో రాజకీయమైన ఏదో పొలిటికల్ రాజకీయ స్టేట్మెంట్ కాదు. ఓకే, క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అత్యధిక శాతాన్ని ఏదైతే ప్రజా జీవితంలో ప్రజలున్నారో వారిని ప్రభుత్వం సంతృప్తిపరిచే కార్యక్రమాలు అనేకమైన చేస్తూ పోయింది. కాబట్టి ఏదైతే సాటిస్ఫాక్షన్ రేట్ ఉంటుందో ఆ రేట్ని బట్టే ముఖ్యమంత్రి గారు కాన్ఫిడెన్స్ గా చెప్పారు, 170 నియోజకవర్గాలు మనం ఖచ్చితంగా గెలుస్తాం, ఎంత పరిస్థితిలో కూడా మన టార్గెట్ 175. దానికి అనుగుణంగానే మేమందరం కూడా వారు తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మేము భాగస్వామ్యం, పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాల్లో మేము భాగస్వామ్యం అవుతూ దిగువ స్థాయికి, క్షేత్రస్థాయికి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తూ పోతుంటాయి. జనరల్ చిన్న శ్రీనివాస్ గారికి 25 సంవత్సరాలు 27 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ప్రాక్టికల్ గా ఉంటారు జనరల్ గా. అంటే సాధ్యమైద్దా వైనాట్ 175? వైనాట్ పులివెందులు కూడా సాధ్యం కాదు, వైనాట్ 175 కూడా సాధ్యమైద్దా? ఈ రాజకీయ పార్టీలో ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ఏంటంటే గెలుపోవటం గురించి వారు మాట్లాడతారు. వాళ్ళు ముఖ్యమంత్రి, వారు ముఖ్యమంత్రిగా వారు సుదీర్ఘంగా వారు ఈ ప్రభుత్వం ఈ 2019లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా వారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అత్యధికమైన శాతం ప్రజల తాలూకా ఆలోచనలు ఏంటున్నాయి, వారికి ఏం కావాలి అనే దాన్ని మీద ప్రభుత్వం టార్గెట్ చేసింది. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది అనే ఆలోచన, రిజల్ట్స్ వస్తాయనేది ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాబట్టే ఇవాళ 100కి 175 వైనాట్ 175 అంటున్నాము. అందులో ఏమీ కన్ఫ్యూజన్ ఏమీ లేదు, అందులో ఏమీ ఇది కాదు. ఎందుకంటే వారు ఆ పని చేశారు కాబట్టి ఖచ్చితంగా వారు 175 రావాలన్న ఒక ఆలోచనతోనే ప్రభుత్వ పరిపాలన చేశారు. వాళ్ళు డే వన్ నుంచి వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన నాటి నుంచి వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ఎన్నికల్లో మన ప్రతిపక్ష నేతగా వారు సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నప్పుడు చేసిన హామీలను అమలుపరచడం, అట్ ది సేమ్ టైం హామీలను అమలు పరుస్తూనే ఇంకా ఏవేవి అంశాలు మనం ఇంకా చేయగలుగుతాం, ఏవే అవసరాలు ఉన్నాయి, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, ప్రజాధిలో మాలాంటి వాళ్ళ తరగతి ఫీడ్బ్యాక్ కానీ, వారికి వస్తున్న ఆ ఫీడ్బ్యాక్ ద్వారా తీసుకున్న
వారి ప్రభుత్వం, వారి మంత్రిమండలి ద్వారా, వారి అసెంబ్లీలో వచ్చే వారి శాసనసభ్యుల ద్వారా, సూచనల ద్వారా తీసుకున్న నిర్ణయాలన్నిటిని అమలు పరుస్తూ వారు ఖచ్చితంగా డెలివరీ చేశారు. ఈ డెలివరీ సిస్టమ్ లో ఈ దేశంలో ఏ చీఫ్ మినిస్టర్ ఈ రకంగా చేయలేదని ఖచ్చితంగా గర్వంగా చెప్తాం. అందులో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. ఇవాళ ఎన్నికలకి మేము వెళ్తుంటే, ప్రజా జీవితంలో ప్రజల దగ్గర పోతుంటే ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్స్. నేను గతంలో 5-6 ఎలక్షన్స్కి వెళ్ళాను. ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ప్రజా జీవితంలో వెళ్తాం. ఎన్నికలకి వెళ్ళేటప్పుడు ప్రజలు కొన్ని అవసరాలు తీర్చలేదనో, కొన్ని వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనో ఉండే కార్యక్రమాలు. ఇవాళ అలాంటిది లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా మేము వెళ్తుంటే ప్రజలకు ఎందుకు మేము ఇలా వెళ్తున్నాం అంటే అది మా నాయకుడు మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఆయన చేసిన డెలివరీ సిస్టమ్. అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎమ్మెల్యేలని, నియోజకవర్గాల మార్పులు కావచ్చు, స్థానాలు చాలా మందిని తీసివేయటం కావచ్చు, ఇవి ఎందుకు జరుగుతుందంటారు? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, శాసనసభ్యుడు కానీ ఒక 5 సంవత్సరాలు ఎవరికైనా అవకాశం వస్తుంది. ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనసభ్యుడు. ప్రభుత్వం వారు ముఖ్యమంత్రిగా ఏదైతే హామీలు ఇచ్చారో వారు చేయవలసిన కార్యక్రమాలన్నీ డెలివరీ సిస్టమ్ అంతా కూడా ఖచ్చితంగా వారు చేసుకుంటూ పోతారు. అలాగే ఒక శాసనసభ్యుడు కూడా వారికున్న అవసరాలు బట్టి, వారికున్న పరిస్థితులు బట్టి వారు కూడా వారికున్న బాధ్యత బట్టి చేసుకుపోతూ ఉంటారు. బట్ దాంట్లో ఏమైనా చిన్న చిత్తగా ఉండేటప్పుడు సరే సహజంగా సాటిస్ఫాక్షన్ రేట్ అనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నంతగా శాసనసభ్యుడికి ఉండలేకపోవచ్చు. అన్నంత మాత్రాన ఆ శాసనసభ్యుడు ఏమి ఇబ్బంది పడ్డట్టు కాదు. ఇంకో దగ్గరికి వెళ్తే ఆ సిస్టమ్ మార్చొచ్చు, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో ప్లేస్కి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు అనేది ఇదంతా పొలిటికల్ చేంజెస్ అంతే తప్పించి దాంట్లో అతనేమి అక్కడ నుంచి నాకు మార్చినంత మాత్రానో లేకపోతే వరకు వచ్చి ఒక సీటు డెనై చేసినంత మాత్రానో అతనేమి ఇబ్బంది పడ్డట్టు లేకపోతే అతను ఇబ్బంది పాలు అయ్యేటట్టు అనేది కాదు. ఓకే, అంటే జనరల్ గా అంటే అట్లా చేంజ్ చేయటం వల్ల అంటే గెలుపే లక్ష్యంగా ఉన్నారు కాబట్టి చేంజ్ చేసుకుంటారు. అంతే అంతే. అక్కడ ఉన్న సమాజ సమీకరణాలు 2019 లో ఒక రకమైన సమాజ సమీకరణాలు, ఇవాళ 24కి వచ్చే కొన్ని సామాజిక సమీకరణాలు, ప్లస్ రెండోది సర్వేలు. అన్నిటికంటే మెయిన్ ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకున్న సామాజిక న్యాయం. ఏదైతే ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల్లో చెప్పి ఈ ప్రభుత్వం వస్తే సామాజిక అన్ని వర్గాలని సమన్వయపరుస్తామని మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన ఇస్తున్న ప్యాటర్న్ ఇంతమంది బీసీలు, ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తున్న సీట్లు ఇది ఎప్పుడు ఎవరిని ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైన ప్యాటర్న్ అనేది ఈ వెనుకబడి వర్గాల వరకు ఎంత ప్రాముఖ్యత ఎప్పుడు కనపడలేదు. ఆ సామాజిక సమీకరణాలు ఇవాళ ఆయన ఇస్తున్న సామాజిక సమీకరణాలతో ప్రజలు చాలా మంది వాళ్ళు రాజ్యాధికారం, చాలా మంది ప్రభుత్వాలు, చాలా మంది ముఖ్యమంత్రులు చెప్పారు మీకు రాజ్యాధికారం ఇస్తాము, మేము వస్తే చేశారు. అది 100% చేసి చేతల్లో కనపడుతుంది కదా. పార్టీని ఎందుకు డినై చేసి బయటకు వెళ్తున్నారు? పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీనే ఇక్కడ ముఖ్యమంత్రి గారి వల్ల నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఎందుకు వెళ్తున్నారంటే రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు పార్టీల మార్పు అనేది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. మీకు విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ నుంచి వారు వెళ్తున్నారు అనేది అంత ముఖ్యం, అక్కడంత వ్యాక్యూమ్ ఉన్నది అనేది అంత ముఖ్యం. అక్కడ అంత స్పేస్ ఉంది అంటే మీకు అర్థం చేసుకోండి, అక్కడ అభ్యర్థులు లేక ఎక్కడి నుంచి అభ్యర్థులు వెళ్తున్నారని ముఖ్యం. రాజకీయ పార్టీలో ఎంతైతే అధికార పక్షం ఉంటుందో అంతే బలంగా ప్రతిపక్ష పార్టీ కూడా ఉంటుంది ఎక్కడైనా. ఏ రాష్ట్రంలోనైనా చూడండి, ఏ రాజకీయ పార్టీ ఎక్కడ అధికారం చేస్తున్నప్పుడు. కానీ ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ వెళ్తున్నా ఎంతమందికి వెళ్తున్నా చోటు ఉందంటే అక్కడ వెళ్తుందంటే అక్కడ అంత స్పేస్ కనపడుతుంది. దాన్ని బట్టి అర్థం ఉంది కదా ఇక్కడ 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 ప్రతిపక్షం ఈ పార్టీ బలంగా ఎంత ప్రతిపక్షం ఎంత బలంగా ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారు కనపడుతుంది కదా. మీరే చెప్పారు కదా, ఇప్పుడు నిన్నటి వరకు ఇక్కడ 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 పదవ బాధ్యతలు తీసుకొని ఇక్కడ నుంచి డినై చేసిన తర్వాత వారు వెళ్తున్న స్పేస్ దొరుకుతుందంటే మీరు అక్కడ లీడర్షిప్ ఉంటే 5 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలో లీడర్షిప్ ఉంటే ఎందుకు వస్తుంది అవకాశం? అక్కడ నాయకత్వం అంటే నాయకత్వం అవసరం, నాయకత్వం లేదు కాబట్టి నాయకత్వం వచ్చింది అంటే అంటే ప్రతిపక్ష పార్టీ అంత బలంగా ఉన్నదని చెప్పకనే చెప్తుంది కదా. మరి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. అందుకే అది వై నాట్ 175 అనేది నేను చెప్తుంది. అంటే మీరు పెత్తందారులు పేదలు వర్సెస్ పెత్తందారులు అంటున్నారు కదా. నో డౌట్ అబౌట్. అసలు పెత్తందారులు అని అంటే దానికి అర్థమే జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారి వ్యవస్థ అయింది, ఆయనకి 5 ఇళ్ళు ఉన్నాయి లేదా 2 ఆస్తులు ఉన్నాయి, ఆయన దేశంలోనే ఎక్కువ ఆస్తిపరుడైనటువంటి సీఎం అని చెప్పని ప్రతిపక్షాలు పదే విమర్శిస్తున్నాయి. ఏమంటారు దానికి? అక్కడ వ్యవస్థ మీరు ఆయన తీసుకున్న దాని అర్థాన్ని వేరేగా తీసుకున్నారు. ఓకే, పెత్తందారి అనేది మనస్తత్వం, వాళ్ళ ఆలోచన విధానం. ఓకే,
జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది, లేకపోతే చంద్రశేఖర్ గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అన్నది ఇక్కడ ప్రాముఖ్యం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక పదవి బాధ్యత ఇచ్చి, హైయెస్ట్ మ్యాండేట్ ఇచ్చి, ఈ రాష్ట్రంలో 150 సీట్లు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా చేసింది ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆయన తీసుకుంటే నిర్ణయాలు ఏంటి ఒకసారి తీసుకోండి. ఆయన ఏ డేలో తీసుకున్నారు? ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఈ రోజు ఉన్న ఈ 5 yearsలోకి వచ్చేసరికి ఈ రోజు మేము గ్రామాల్లో తిరిగేవాళ్ళు. ఇవాళ పేదరికం అనేది ఎక్కడ కనపడుతుంది? తిరగండి, మీరు ఎక్కడికి నిలిచేయండి, మీ కెమెరా పట్టుకుని వెళ్ళండి, ఏ గ్రామాలకు వెళ్ళండి. ఇవాళ ఎవరైనా వచ్చి ఇవాళ నేను ఇవాళ శుభ్రంగా నేను ఉండలేకపోతున్నాను, నాకు ఇల్లు లేదు, లేకపోతే నాకు తినడానికి భోజనం లేదు, లేకపోతే నాకు ఉండడానికి ఇల్లు లేదు అనే వ్యక్తిని చూపించండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 100%. పేదరికం అంటే మీ దృష్టిలో ఏంటి? మీ దృష్టిలో ఏంటి? ఈ రోజు కూడా వాడికి మినిమం నీడ్స్, ఉండడానికి ఇల్లు అవనివ్వండి, తినడానికి మంచి భోజనం అవనివ్వండి, వాడి పిల్లలు చదివించుకోవడం మంచి చదువు అవనివ్వండి, లేదు వాడికి జబ్బు చేస్తే మంచి వైద్యం అవనండి, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయా లేవా అన్నది ప్రైమరీ రూల్. దీన్ని ఎవరు ఎష్యూస్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేశారు. రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రి చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, లేకపోతే ఇంతకుముందు ఇంకోలు చేశారు, ఇవన్నీ చేశారు. వాళ్ళ తాలూకు ఆలోచన విధానం ఏంటి? ఇవాళ రావాలి, పెద్ద పెద్ద అమరావతి కట్టాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి. ఇది కాదు కదా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలా? అసలు ముందు ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు ఆయన సైట్లు ఇచ్చి ఇల్లు ఇచ్చారు. ఎందుకు ఉన్నది వ్యాక్యూమ్? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఏమైనా 30 లక్షల ఇల్లు పక్క రాష్ట్రాలకు ఇచ్చారు ఆయన? ఈ రాష్ట్రంలో ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేశారంటే ఇవాళ ఇంతమంది ముఖ్యమంత్రి చేస్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో 1,60,00,000 ఉన్న కుటుంబాల్లో ఆల్మోస్ట్ ఆల్ 1/5 ఆఫ్ ది అంటే ప్రతి 4-5 ఇళ్ళకి ఒక ఇల్లు లేనివాడు ఉన్నాడని క్లియర్ కనబడుతుంది కదా. ఆయన ముఖ్యమంత్రి పదవి బాధ్యత తీసుకున్న నాటికి ఇంతమందికి ఎలా ఇల్లు ఇచ్చారు అంటే ఇంతమంది నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారని అర్థమవుతుంది కదా. వాళ్ళు ఎక్కడున్నారు? ఏ పూరుగడసనో, లేకపోతే రోడ్డు పక్కనో, లేకపోతే ఎక్కడో ఆక్యుపేషన్లోనో ఉన్నారు. అంటే ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వం టిట్కోయిలు వాటిని ఎందుకు ఇవ్వలేదు? మరి వాటిని ఎందుకు అట్లా ప్రాసెస్లో ఇచ్చే ఆల్మోస్ట్ ఆల్. ఇవాళ నేను మా టిట్కో చైర్మన్ ఇక్కడే నాతోనే మొన్న ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసాము. రేపటి రోజు సాలూరులో చేసాం. విజయనగరంలో అయితే మన గౌరవ మా దగ్గర ఎంఈడి మినిస్టర్గా చేసిన బొత్స సింగ్ ఉన్న హయాంలోనే విజయనగరంలో సారిపిల్లోనే ఆల్రెడీ చేసాము. 1,55,000 టార్గెట్ సీఎం గారు ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ 1 lakh హౌసెస్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఇచ్చారు. ఇంకా మేము విత్ ఇన్ ఈ 10-15 days బిఫోర్ మనకి షెడ్యూల్ వచ్చే టైంకి ఈ రిమైనింగ్ 45,000 హౌసెస్ కూడా ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. టార్గెట్ సీఎం గారు 1,50,000 ఇల్లులు టార్గెట్ చేసి టిట్కో హౌసింగ్ అని ఇచ్చేయాలని చేస్తారు. చిన్న ప్రైమరీ ఫినిషింగ్స్ ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా 100% చేసి క్లియర్ చేసి ఇవ్వాలి కదా. హౌస్ హోల్డ్ ఎవరైతే ఆక్యుపై చేస్తారో వాళ్ళు ఆక్యుపై చేసేటప్పుడు వాళ్ళకి అన్ని రకాల మినిమం నీడ్స్ అయితే కంపల్సరీ ఉండాలి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉండకుండా. తెలుగుదేశం ఆరోపణ ఏంటంటే మేము కట్టి 5 ఏళ్ళు అవుతుంది, వాటిని అటు వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఎలక్షన్ అదే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మీకు ఈరోజు ఏదో పార్టీ మీరు ఏదో విమర్శ చేస్తున్నాను ఎప్పుడు అనుకోవద్దు. ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆలోచన ఏంటంటే ఏది కూడా 100% చిత్తశుద్ధితో చేసే కార్యక్రమం ఏది ఉండదు. ఓన్లీ జస్ట్ ఆయన అధికారం కోసం, ఎన్నికల కోసం ఆ కార్యక్రమాలు చేస్తారు. మీకు అలాంటివి విజయనగరం లాంటి వెనుకబడిన జిల్లా, మా ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా, మాకు న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువ. హైయెస్ట్ మాకు సీ కోస్ట్ ఉంది, హైయెస్ట్ నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇవాళ మాకు మంచి రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏం లేదు. ఆయన మొన్న భోగాపురం విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన ఒక సింపుల్గా ఎన్నికలు ఒక నెల రోజులు కూడా లేవు, షెడ్యూల్ వస్తుందన్న శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. ఏమైనా అక్కడ ఉన్న హౌసెస్ రిహాబిలిటేషన్ కానీ 100% ల్యాండ్ ఎక్విజిషన్ క్లియర్ చేసి ఆ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ. అసలు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కనీసం ఆ ఫౌండేషన్ వేసాడు, ఆ ఏజెన్సీ లేదు అక్కడ. అదే పని ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాల తర్వాత చేశారంటే మరి ఆ కార్యక్రమం నిజంగా ఆయన అంతా చేసుంటే నిజంగా మేము ఆడంబరంగా చేసుకోవాలనుకుంటే ఆయన మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే నెల రోజుల పెద్ద మీటింగ్ పెట్టి మళ్ళీ మేము చేయొచ్చు. కానీ అది కాదు కదా. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 2,700 ఎకరాల ల్యాండ్ని, దాంట్లో ఉన్న లీగల్ ఇష్యూస్ ఏవైతే కోర్టు కేసులు, ఒక్క ఇష్యూ లేకుండా, ఒక్క రైతు ఇబ్బంది పడకుండా, ఒక్క
సివిల్ డిస్ప్యూట్ కానీ లేకపోతే ఒక పోలీసుని పట్టుకోకుండా అంత రైతుల దగ్గర సేకరించి ఆ రైతులు ఇవాళ 2,700 ఎకరాల భూమిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి దానికి సంబంధించిన సుమారు 365 హౌసెస్ ఏవైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికి పునరావాసం ఇచ్చి వాళ్ళకి అన్ని ఎమినిట్స్ క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఇచ్చి అన్ని టోటల్గా తెచ్చి ఇవాళ యాక్టివ్గా వర్క్ స్టార్ట్ అవుతుంది. నిజంగా ఆ రోజు మేము అన్ని చేసి ఉంటే ఏజెన్సీ వచ్చి పనులు చేసేయాలి కదా. ఇప్పుడు పని మొదలు పెడుతున్నారు. పనులు ఇప్పుడే కదా మొదలయ్యాయి. పనులు చూడండి మీరు ఎప్పుడైనా ఎలా వెళ్తూ మీరు ఒకసారి చూడండి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఎంత ముమ్మరంగా కొనసాగుతున్నాయా. జిఎంఆర్ వాళ్ళే టేక్ ఓవర్ చేశారు, వాళ్ళే చేస్తున్నారు. మరి నిజంగా ఆయన అన్ని నేనే అన్ని చేశాను, నేనే శంకుస్థాపన చేశాను మీకేనా 5 సంవత్సరాలు ఎందుకు ఏం లే ఆ రోజు ఇవన్నీ ఇష్యూస్ అన్ని ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేసి ఫైనాన్స్ లో వస్తాయి, ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ తెచ్చి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అసలు నేను చేయలే, అసలు నెక్విషనే పూర్తి చేయలే. ఊరినే నేను చెప్పాను, నేను నా ఆయంలో అయిపోయింది, పలక పెట్టాడు, శంకుస్థాపన చేసాడు, ఏమంటే నేను చేశానని చెప్పడం. సేమ్ అలాగే మా ప్రాంతాల్లో తోటపల్లి మాకు తోటపల్లి ప్రాజెక్టు దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి దాన్ని పూర్తిగా నిధులు ఇచ్చి ఆనాడికి ఇచ్చేసి రాజశేఖర రెడ్డి గారు, మరి ఆనాడు ఈ ప్రాంతంలో బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఈనాటి కొంత మిగిలిపోయిన పనులు ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవందరం చేశాం. ఆయన వచ్చారు శంకుసార్ 2014 ముఖ్యమంత్రికి వచ్చారు. ఆ రోజుల్లో ఇంచుమించు 800 కోట్ల రూపాయలు చిల్లర రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టారు. దాని తర్వాత ముఖ్యమంత్రి ఖర్చు పెట్టారు. నేను వచ్చి ఒక్కసారి గేట్లు ఎత్తి వాటర్ ఇచ్చేసి నేను ఇచ్చేసాను అని చెప్తాను. మరి ఇప్పుడు నాగవాడ వంశధార ప్రాజెక్ట్స్ ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అనుమతులు తెస్తూ ఇంత పెద్ద హైయెస్ట్ ప్రయారిటీ ఇవాళ ఏ ముఖ్యమంత్రి ఇవ్వని ఇంత ప్రయారిటీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎస్పెషల్లీ సాగునీటి రంగానికి మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇవాళ వంశధారగా అక్కడ కానీ ఇక్కడ నాగవాలి కింద మా తోటపల్లి కానీ లేదు మొన్న వచ్చి ఏదైతే ఒరిస్సాతో ఉన్న డిస్ప్యూట్ ఉంటే ఒరిస్సా చీఫ్ మినిస్టర్కి వెళ్ళి మాట్లాడి ఏదైతే దాంట్లో ఉన్న లీగల్ ఇష్యూస్ కూడా ఉంటే అవన్నీ సార్ట్ అవుట్ చేసి ఇంకా దానికి ఉన్న వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారని విన్నాను. దానికే అక్కడ లిఫ్ట్తో పెట్టి అక్కడ కూడా చేసి ఏదైతే అక్కడ ఉన్న పునరావాసం డబ్బు ఆనాడు ఏదో పాత రకంగా పునరావాసం ప్యాకేజ్ ఇస్తే దాన్ని రివైజ్ చేసి అక్కడ మా శాసనసభ్యులు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ అభ్యర్థుల మేరకి ఇవాళ ప్యాకేజీని స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆ కార్యక్రమం చేశారు. ఇవాళ మా ప్రాంతాల్లో చూసుకుంటే ఇవాళ మా రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఇవాళ దానికి ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆ సారిపల్లి గ్రామస్తులందరికీ కూడా ఇవాళ పునరావాసం మంచి ప్యాకేజ్ ఇచ్చి, అంటే ఆయన ఉద్దేశం ఎవరైతే రైతులు చేస్తున్న ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళు చేసిన యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ సాగునీటి రంగానికి సంబంధించిన ఇస్తున్న భూములు ఇచ్చిన రైతులు కానీ లేదు ఇవాళ మా భోగాపురం విమానాశ్రయానికి ఇచ్చిన రైతులు కానీ వాళ్ళు అసలైన ఈ ప్రభుత్వానికి ఈ కార్యక్రమం చేయడానికి వాళ్ళు ఆ రైతులు చేసిన త్యాగం మరువలేంది. ఎందుకంటే భారీ ప్రాంత అభివృద్ధి చెందాలని ఆలోచన వాళ్ళ కోట్లాది రూపాయల భూములు అవన్నీ కానీ వాళ్ళ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా ప్రాంతం ఉపాధి అవకాశాలు వస్తాయి, మా ముఖ్యమంత్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఇంత కాన్ఫిడెంట్తో లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమన్నా ఖచ్చితంగా ఈ కార్యక్రమం నెరవేరుతుంది, ఈ కార్యక్రమం పూర్తవుతుంది, ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే మంచి ఆలోచనతో వాళ్ళందరూ ఇచ్చారు. రైతులు అంటే ఎంతో ప్రభుత్వం ఎంతనే అమౌంట్ ఫిక్స్ చేస్తే అమౌంట్కి ఇచ్చారు అంతే కదా. మరి ఇక్కడ ఈ రకమైనటువంటి రైతులు ఇంత త్యాగం చేసి ముందుకు వచ్చారు అభివృద్ధి కోసం ఉన్నప్పుడు ఎక్కడైతే అమరావతిలో ఇచ్చినటువంటి రైతులు డబ్బులు తీసుకోకుండా ఇచ్చారు కదా, మరి వారిది కూడా త్యాగమే కదా. అందుకే నేను ఏమన్నా అంటే అమరావతిలో డిస్ప్యూట్ అని కానీ అమరావతిలో అదేం కాదు, అక్కడ కూడా ఇవాళ ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడతామని చెప్పారు, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరి అక్కడున్న పరిస్థితులు తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతమైన ప్రోద్బలంతో ఇష్యూస్ లీగలైజ్ చేసి కోర్టు పరిధిలో తీసుకెళ్లి దాన్ని ముందుకెళ్ళనీయకుండా పనులు చేసే కార్యక్రమమే కానీ అభివృద్ధి ఆగిపోయింది కదా. అందుకే నేను చెప్పాను కదా సార్, 3 రాజధానులు అనేది మా విధానం. 3 రాజధానుల విధానం అనేది మా ముఖ్యమంత్రి గారి విధానం అనేది ఎంత నిజమో ఆ రోజు శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది మీరు చెప్పండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు కాన్స్టిట్యూట్ చేసిన శ్రీకృష్ణ కమిషన్ రాష్ట్రం అంతా తిరిగింది, ముఖ్యంగా తిరిగి ఏం చెప్పింది, ప్రాంత అభివృద్ధి అనేది ఒకే దగ్గర సెంట్రలైజ్ చేయొద్దు, మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. అంటే శ్రీనివాస్ గారు కరెక్టే. శ్రీకృష్ణ కమిటీ మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు
అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని ఇది 30,000 ఎకరాలు కావాలి ఎందుకు అన్నట్లు? నేను చెప్పాను కదా, ఇప్పుడు కూడా ఆయన ఏమి ఎక్కడ కూడా అమరావతి రాజధాని కాదని చెప్పలేదు కదా. అమరావతి రాజధాని కూడా ఎక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పారు. ఆ ప్రాంతాల్లో కూడా ఇక్కడ అసెంబ్లీ ఉండదని చెప్పారు. అక్కడికి అందరూ వస్తారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అందరూ అక్కడే ఉంటారు, ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు. అక్కడ కూడా అభివృద్ధి అని అందుకే చెప్పాను కదా, అభివృద్ధి అనేది ఒక్కసారి మనం హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని ఎలా అయితే నష్టపోయామో అలాంటి పరిస్థితులు ఉండకూడదు, అలాంటి వైషమ్యాలు మళ్ళీ ఇతర ప్రాంతాల్లో రాకూడదు అనే ఉద్దేశంతోనే 3 రీజన్స్గా తీసుకొని 3 రీజన్స్ని డెవలప్ చేయాలన్నది. ఇప్పుడు మీరు అదే ముందు చెప్పుంటే బాగుండేది కదా అన్న అభిప్రాయం ఉంది కదా. ఇప్పుడు ప్రజల తాలూకా మ్యాండేట్, ప్రజల తాలూకా అభిప్రాయాలు అన్నీ కూడా ఒకసారి ఆయనేమి ఏ ప్రాంతాన్ని ఇవాళ ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి కానీ ఆయన ఒక ప్రాంతానికి కాదు కదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని ప్రజల తాలూకా ఆలోచనలు అందరి తాలూకా ఆలోచనల్ని పరిరక్షించాల్సిన బాధ్యత వారికి ఉంది. కాబట్టి వారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ముఖ్యమంత్రి గారికి శ్రీనివాస్ గారికి ఏంటి అనుబంధం, ఏంటి ఎక్కడ అసలు మీ అనుబంధం? ఆయన అనుబంధం లేదు. ముఖ్యమంత్రి గారికి అనుబంధం ముఖ్యమంత్రి గారితో వారి తాలూకా ఆలోచనలు వారితో అంటే ఒకసారి శ్రీనివాస్ నచ్చితేనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీస్తారు అంతే కదా. అలా లేదు అలా ముఖ్యమంత్రి గారితో మాకు సన్నిహిత సంబంధాలు ఉండడం, లేకపోతే మేము వారితో సుదీర్ఘమైన పాదయాత్రలో చూసాం, వారి ఆలోచనలు చూసాం. వారు ఇప్పుడు మేము వెనుకబడి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక ముఖ్యమంత్రిగా వారి తాలూకు ఆలోచనలు ఏంటి అనేది వారి పాదయాత్రలో మేము కళ్ళ కట్టును చూసాం. వారు ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత ప్రజల పట్ల వారికున్న ఏదైతే వారికున్న మక్కువ కానీ ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలని అవి కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేసేవన్నీ కూడా. చాలా మంది పాదయాత్రలు నడిచారు, చాలా మంది లక్షల మంది ఆయనతో నడిచారు, అందరూ ప్రమేకమయ్యారు. కానీ చిన్న శ్రీనివాస్ నచ్చినట్టుగా మెచ్చినట్టుగా ఎవరు ఇది కాలేదు. ఏంటి మీలో వారికి నచ్చింది ఏంది? అలా నచ్చింది ఏముంటుందండి, కానీ ఎవరైనా వారితో ఉన్న అవినాభావ సంబంధం, వారి పట్ల వారి నాయకత్వం పట్ల వారు ఈ ప్రాంతానికి మా ప్రాంతాలకి మా ప్రాంతంలో ఉన్న ఈ వెనుకబడి ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష, దానికి ఆలోచన మమ్మల్ని చాలా ప్రభావితం చేసే ఆయన పట్ల, ఆయన నాయకత్వం పట్ల మమ్మల్ని చాలా ప్రభావితం చేసి అందులో లేదు. ఏదైనా మాటిస్తే మాటిచ్చి నిలబెట్టుకునే నాయకుడు. మేము అన్నిటికంటే మేము పేదవాళ్ళ పట్ల లేదు, ఏదైతే కింద వర్గాలు నెగ్లెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వర్గాలు ఉన్నాయో వాటన్నిటినీ మీదకి తీసుకురావాలి అనే ఆలోచన. వాళ్ళు మీరు చూడండి, ఇవాళ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ ఎలా జరిగింది మీరు చెప్పండి. ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అనేది, చదువుల విప్లవం అనేది ఇవాళ అనేది ఇవాళ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇవాళ అందరి రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అనేది వాళ్ళ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆలోచన చేసే అంత సిస్టమ్ తీసుకొని వస్తున్నారంటే ఆలోచన చేయాల్సిన సమస్య ఇది. ఓకే, అంటే జనరల్ గా అంటే ఒక జడ్పీ చైర్మన్ గా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, అంటే ఉత్తరాంధ్రకి ప్రతి సందర్భంలో మీరు ఒక స్టెప్ పైకి వస్తూ ఉంది. అంటే పొలిటికల్ గా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఏదో సందర్భంలోనో లేకపోతే ఎక్కడన్నా కానీ మీతో కనెక్ట్ అయిపోవడం, లేకపోతే ఏదో ఒక ప్లస్ వారితో ప్రయాణం చాలా మంది దొరకలేదు. వారితో ప్రయాణం, అలాగే ఏ అవకాశం వచ్చినా వారు నాకు ఏ అవకాశం ఇచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ పార్టీ రాజకీయ వ్యూహాలని ఉత్తరాంధ్రలో చిన్న శ్రీనివాస్ బాగా వేయగలడు, వ్యూహాలను వేయగలడు అనేటువంటిదా? వ్యూహాలతో వెళ్ళాల్సిన అవసరం రాజకీయాల్లో వ్యూహాలు కదా, ఇదేమైనా నేషనలైజ్డ్ పార్టీస్ అయితే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇది మా ముఖ్యమంత్రి గారు ఆలోచన సరళను బట్టి మేము అందరం వెళ్ళిపోతాం అంతే. ఆయన ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం మేమంతా పోయేవాళ్ళమే కాబట్టి ఆయనతో ఆయనతో పూర్తిగా కొనసాగాలి. ఏంటి బొత్స సత్యనారాయణ గారికి మీకు మేనమామతో పాటు వచ్చినటువంటి మేనలుడు, ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలు ఏంటి, ఏమైనా ఉన్నాయా? విభేదాలు అంటూ ఏముండవు. విభేదాలు ఏముంటాయి చెప్పండి, ఇవన్నీ కాలానికి అనుగుణంగా మార్పులే తప్పించి ఇవన్నీ రాజకీయ విభేదాల, ఆర్థిక విభేదాల, కుటుంబ విభేదాలు అలా ఏమైనా ఉన్నాయా? ఈ విభేదము అనే మాట కన్నా కాలానికి అనుగుణంగా పెరుగుతా వెళ్తూ భిన్నమైన మార్పులు అంతే తప్పించి దాన్ని ఎవరు ఏ దృష్టిలో చూస్తే ఆ దృష్టిలో వస్తుంది తప్పించి చూసే దృష్టి తప్పించి. అంటే ఇప్పటికీ మీరు చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు వెళ్తారు, శుభ్రంగా ఆయన వస్తే కార్యక్రమాలు నిర్వహిస్తారు, చక్కగా డయాస్ మీద ఉంటారు, మళ్ళీ ఏడు బయటకు వస్తేనే మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. ఎవరి పాటికాలు ఉండడం, ఎవరి పాటికాలు
ఎవరైనా అందరం కలెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పనిచేస్తున్న వాళ్ళమే. బాధ్యతలు అనేవి ఒకరు ఇస్తే తీసుకునేది కాదు, ఒకరు ఇస్తే ఇచ్చేది కాదు, ఇచ్చేది కాదు. దీంట్లో భాగస్వాములు అయిన వాళ్ళం కాబట్టి ప్రతి దాంట్లోనే భాగస్వాములు అయితే పనిచేస్తూ పోతా ఉంటాం. ఇది ఒకదానిగా చిన్న శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో మంచి ఒక అంతర్యం కనపడుతూ ఉంది. అంటే గతంలో బొత్స సత్యనారాయణ గారితో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను బట్టి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. పార్టీలో అందరం పనిచేస్తున్నాయి, పార్టీలో ఆయన నాయకత్వం అందరం పనిచేస్తాం, అదే లేదు. అందరూ సీనియర్స్, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వాళ్ళు సీనియర్స్ వారు, అందరం వాళ్ళతో పాటు పనిచేస్తున్నాం, అందరం వాళ్ళతో పాటు పనిచేస్తున్నాం. పార్టీ ఆదేశాల ప్రకారం అన్ని పనిచేస్తాం. అందులో అంటే ఇటీవల జరిగినటువంటి దాంట్లో విజయనగరం ఎంపీగా మీ పేరు ఫైనల్ అయిపోయింది, ఇంకా కంక్లూజన్కి వచ్చేసింది, బట్ మళ్ళీ చేంజ్ అయింది. ఏంటి అవన్నీ మీరు పత్రికలు టీవీలు చెప్పే తప్పించి వారు చెప్పింది కదా. ఏదైనా ముఖ్యమంత్రి గారు ఏది చెప్తారు శిరోజారు, ఆయన మాటే శిరోజారు. అంటే మీరు అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చారు అనేది ఏదైనా వారు తీసుకున్న నిర్ణయమే. స్పెక్యులేషన్స్ అండ్ స్పెక్యులేషన్స్ అనేవి బాగా వస్తుండేవో, రకరకాల ఊహాగానాలు అనేవి రాజకీయ సమీకరణలో పార్టీలు టీవీలు ఛానళ్ళు ఉన్నాయి, అందుకే కదా ఊహాగానాలు అవన్నీ వస్తూనే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, చెప్పాను కదా మీకు ఇంత ముందే. పార్టీ అధినాయకుడు మాకేమున్నది మాకేం లేదనేది మా ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్. వారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఎవరు ఏ బాధ్యత చేయాలి, ఏ బాధ్యతతో చేస్తే వారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత చేసి వారిని మళ్ళీ ఆ స్థానంలో చూడాలనుకునే వ్యక్తులు మేము కానీ తర్వాత మా తాలూకి ఆస్పిరేషన్స్ అవన్నీ వారు చూస్తారు. చిన్న శ్రీనివాసం చూస్తే, మధ్య శ్రీనివాసరావు చూస్తే సౌమ్యుడిలాగా మాటలు చక్కగా ఉన్నాయి, కానీ మిమ్మల్ని ప్రతిపక్షాలు మాత్రం చిన్నశ్రీను డాన్ అంటారు. ఏంటి ఏమంటారు? మేము ఇప్పుడు కూడా కార్యకర్తలు విన్నట్టు ఉండేవాళ్ళమే. కార్యకర్తల కష్టం వచ్చినా ఏదో వచ్చినా స్పందిస్తాం. ప్రజా జీవితంలో ఉండేటప్పుడు చిన్న ఉంటాయి కాబట్టి ఉంటారు, కానీ వారు ప్రతిపక్షాల విమర్శల్ని పెద్దగా పరిగణలో తీసుకోగానే సమాధానం చెప్పాలి కదా, అలాంటివి ఏమీ ఉండవు. వారు చెప్పే అంతగా అలాంటివి ఏం కాదు, కానీ మేము ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు. రాజకీయ వివాదాలు, మైనింగ్ వివాదాలు అట్లాంటివి మీ చుట్టూ అనేక ఆరోపణలు, విమర్శలు. ప్రజా జీవితంలో ఉండే వాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు. మన చేతనైన సహాయం చేసేటప్పుడు తప్పకుండా ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు వస్తూ ఉంటాయి. ప్రజాజీతులు ఉండేవాళ్ళు అందరూ వస్తారు, మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు దాని మీద స్పందిస్తాం. అధికారులు అయితే సంబంధిత అధికారులు చెప్తాం, లేదు ఏదైనా ఇబ్బంది వస్తే సంబంధిత వ్యక్తులకి చెప్తాం, ఏదో పోయి అది కాదయ్యా అని చెప్తాం. దాని అంత మాత్రాన దాంట్లో ఏమీ ప్రత్యేకించి ఏమీ విషయం లేదు. మీరు ఒక విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని, ఎప్పుడు కూడా పత్రికలో టీవీలో మమ్మల్ని ఆ రకంగా చిత్రీకరిస్తున్నాయని ఒప్పుకుంటానేమో కానీ, ఎవరైనా ఏ వ్యక్తి అయినా కానీ, లేకపోతే మా ద్వారా ఇబ్బంది పడ్డవాళ్ళు కానీ, లేకపోతే బాధితులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. అంతేగాని ఊరినే లేకపోతే ఎవరైనా మా వల్ల బాధితులు అయ్యారు, లేకపోతే మా వాళ్ళని ఇబ్బంది పడ్డారు, లేకపోతే ఇగో మేము ఈ పని చేయడం వల్ల పలానా వాళ్ళు అన్నారు అని ఎక్కడైనా ఒకటి చూపించండి. ఒక్కసారి గతంలో ఇప్పుడు కూడా అంటే చెరువు ఆక్రమణ చేసి ఇల్లు కట్టారు అనేటువంటి విమర్శ, అది చెప్పాను కదా. ఎప్పుడైనా ఇప్పుడు చెరువు పక్కన ఇల్లు కట్టుకుంటే చెరువు కట్టారని, సముద్రం పక్కన ఇల్లు కట్టి సముద్రం కలుపుకున్నారని అన్ని సహజంగా అయినా వచ్చేవన్నీ, ఇవన్నీ ఆరోపణలు విమర్శ అనేది ఉంటది. అంతేగాని దానివల్ల అది అలాంటి విమర్శలు అనేవి అంటే ఎట్లా ఉందంటే, కనపడకుండా చిన్న శ్రీనివాసరావు అనే వ్యక్తి, మధ్య శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక బలమైనటువంటి నాయకుడిగా అవతరించాడు. అది కనపడకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా అది ఏదన్నా కావచ్చు, అంత బలమైనటువంటి నాయకుడిగా వచ్చారు. గతంలో బొత్స సత్యనారాయణ గారికి ఆ ట్రెండ్, ఆ మార్కు, అంటే నేను జర్నలిజంలో 2004లో వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నటువంటి క్రమంలో, అలాంటిది ఈరోజు అంతే సైమల్టేనియస్ గా ఒక బలమైనటువంటి నాయకుడిగా మేము ఇదంతా మా నాయకుడు మాకు ఇచ్చిన ప్రోత్సాహం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే మేము ఈ రోజు వరకు ఇవాళ ఈ స్థాయిలో మనం ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా వారు ఇచ్చిన ప్రోత్సాహాన్ని ఎప్పుడు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగపరుచుకొని ఎప్పుడూ కూడా పార్టీని బలోపేతం చేయడానికి, లేదు వారు తీసుకున్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో కానీ, లేదా మాకు అప్పచెప్పిన ఏ బాధ్యత అయినా, జిల్లా పరిషత్ బాధ్యతలు అవని, జిల్లా పార్టీ అధ్యక్షుల బాధ్యతలు అవని, లేదా గతంలో 2019 ముందు ఎన్నికలు ఉన్నప్పుడు నాకు జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఇచ్చారు ఆనాడు. అప్పుడు 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు అప్పుడు ఇచ్చిన బాధ్యతలు, ఏ బాధ్యతనైనా మేము దాన్ని పరిపూర్ణంగా వారు ఇచ్చిన బాధ్యతను సక్సెస్ఫుల్ గా మేము నెరవేరుస్తాం. కాబట్టి అంటే
ఆరోపణలు రాజకీయ పార్టీలు ప్రతిపక్షాల ఆరోపణలు అవన్నీ మీకు ఇందాడే చెప్పాను. ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి పలానా వాళ్ళ వల్ల చెప్పండి కంప్లైంట్ అని చెప్పిస్తే ఎక్కడైనా దానికి, అంతేగాని పట్లేదు ఏది దొరకలేదు కాబట్టి జనరలైజ్డ్ గా పార్సల్ రిమార్క్స్ చేశారు. అదే మీ గొడ్డేసి తుడుచుకోండి. అంటే బొత్స సత్యనారాయణ గారికి స్థాయిలో అపోనెంట్ గా ఎవరైతే చిన్న శ్రీనివాసుని పెంచారో ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అనుకూలంగా చేశారు. అలాంటిది ఆలోచన కాదు. అంటే అటువంటి చర్చ విమర్శ ఉందా? అలాంటి అసలు అదే చెప్పాను కదా మీకు, పత్రికలు టీవీలు ఏమైనా అవకాశం కోసం వాళ్ళు వాడుతున్న అంతే తప్ప మీ మధ్య ఎటువంటి అలాంటి రాజకీయాల్లో ఎవరు తాలూకా స్నానం వాళ్ళదే, ఎవరు తాలూకా ఆలోచన వాళ్ళదే. సీనియర్ నాయకులు వారు సీనియర్ గా ఉంటారు. వారి ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమో, ఆ ప్రభుత్వం పనిచేయడానికి అవసరమో అప్పుడు ఆ టైంలో వారు ఉంటారు. మేము జిల్లా స్థాయిలో మేము ఎప్పుడు అవసరమో మేము ఉంటాం. ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఎవరికి చెప్తే ఆ బాధ్యతలు చేయడమే. పొలిటికల్ చేసి బ్రహ్మాండంగా చక్కగా అంటే ఎక్కడైనా ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కనుక ఎక్కడ అవసరాలను బట్టి అక్కడ పరిస్థితులను బట్టి పనిచేస్తారు. అంతే ఎవరి నిర్ణయాలు వాళ్ళ ఆలోచనలు అల్టిమేట్ గా వారి నిర్ణయమే ఫైనల్ కదా. వారి నిర్ణయానికి అనుగుణంగా పనిచేయడం అనేది నా నిర్ణయం. నాకంటూ ఇంకా డిస్కషన్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఇందులో ఏం లేదు. సింగిల్ ఎజెండా, ముఖ్యమంత్రి గారి ఎజెండా మీ ఎజెండా అంతే, ఇందులో కన్ఫ్యూజన్ లేదు. ఓకే, అంటే కుటుంబం మధ్య ఎందుకు వివాదం ఏర్పడింది? ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉన్నాయి ఇవన్నీ అన్ని అందరూ అనుకునేంతగా అదే లేదు. అవన్నీ జరుగుతాయి, పెళ్లికి రాలేనంత జరుగుతూ ఉంటాయి. అవన్నీ చెప్పాను కదా, అవన్నీ వాటిని తెలిసిన ప్రజాజీవితంలో ఉండే వాళ్ళని మా ప్రైమ్ రోల్ ఇదే మా ప్రజాజీవితంలో మేము చేసి ప్రజాజీవితంలో ఉండేవాళ్ళం కాబట్టి మేము ఎంత ప్రజలకి దగ్గర అయ్యాము. ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ఎంత మేము ఉన్న టైంని అవైల్ చేసుకోగలిగాము, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టాస్క్ ని ఎలా మనం ఫుల్ఫిల్ చేసాము, ఎలా చేసాము అన్నదే మా ముందున్న టార్గెట్స్ తప్పించి అదర్ దాన్ దట్ ఏవి మా మీద ఇంకా పనిచేయవు. ఓకే, అంటే ఇప్పుడు టార్గెట్ లో దాదాపు మీరు అంటే జడ్పీ చైర్మన్ గా అప్పలనాయుడు గారు, అప్పల నర్సయ్య గారు, బొత్స సత్యనారాయణ గారు, మళ్ళీ మంత్రిగా ఇప్పుడు ఝాన్సీ గారు, అంటే దాదాపు బొత్స కుటుంబం లేదా బొత్స బ్యానర్స్ బంధుత్వం ఏదైనా కానీ ఇంతమంది ప్రజా జీవితంలో అంటే ఒక కుటుంబం ఏకాధిపత్యం నడుస్తుందని అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇప్పుడు మేమందరం ప్రజా జీవితంలో చాలా కాలంగా అందరూ ఉన్నవాళ్ళే ఉన్నారు బాబు గారు. అందరికీ ప్రజల యాక్సెప్టెన్స్ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం అందరం కూడా ఒక లీడర్షిప్ లో పనిచేస్తున్నాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ లో పనిచేస్తాం. దర్ ఇస్ నో డీవియేషన్ ఆఫ్ దట్. అది మీరు చూడాల్సిన అంశం ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెట్టారు కదా మీ ప్రాజెక్ట్. అందుకే అన్నాం కదా, ఆ రోజు ఆ పార్టీ, ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. నాయకత్వంలో పనిచేస్తూ ప్రజల తాలూకా యాక్సెప్టెన్స్, ప్రజల తాలూకా యాక్సెప్టెన్స్ కూడా కింద నుంచి గెలవం కదా. కాబట్టి ఇవన్నీ ఎంతమంది ఉన్నామని ముఖ్యం కాదు ఇక్కడ. వ్యక్తులు ఎంతమంది, ఎంత మనం దాని ద్వారా ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజలకి మంచి జరిగింది అనేది ముఖ్యం తప్పించి దీని ద్వారా ఇంకేదైనా అదర్ దాన్ డీవియేషన్స్ అయ్యానుకోండి విల్ బి ది విక్టిమ్స్. అంటే జనరల్ గా అంతమంది అంటే కుటుంబం నుంచి చాలా మంది ఇందులో అందుకే కదా మీకేం ఇదేం కుటుంబ నిర్ణయాలు తీసుకునేదేం కాదు కదా. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఇందులో కుటుంబం అన్న మాట అసలు అప్రస్తుతం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంటే వాళ్ళ కుటుంబాన్ని మీరే మాట్లాడితే ఇవాళ విజయనగరం జిల్లాలో ఉన్న వాళ్ళు అందరూ ఒకే కుటుంబం. ఇక్కడున్న మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, మేము అందరూ పార్టీ ఫ్యామిలీ, అందరూ కుటుంబంగానే ఉంటూ అన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని నిర్దేశిస్తే ఆ కార్యదర్శిని అందరం కలిపి చేస్తాము, అందరం కలిపి నిర్ణయాలు చేస్తాం, అందరం కలిపి డిబేట్ చేస్తాం, ఒక సమావేశం పెట్టుకుని ఆ సమావేశంలో నిర్ణయాలు అలాగే చేస్తాం, డైరెక్షన్ ఇస్తాం. అందుకే సీనియర్ గా ఉంటారు పెద్దలు. సార్ బొత్స సత్యనారాయణ మాకు అందరికీ సీనియర్ గా ఉంటారు, మార్గదర్శులుగా ఉంటారు. నిశ్చయం వాళ్ళ ప్రెజెంటేషన్ చేస్తారు, వారు వచ్చి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఇస్తుంటారు, వెళ్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చిన్న శ్రీనివాస్ గారు అసలు ఏం నేర్చుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే కష్టంలో ఉన్నవాడు, ఆపదలు ఉన్నవాడు, వాడిని ఆదరించడం, వాడికి మనకంటూ అవకాశం ఇచ్చిన అవకాశాన్ని ప్రేమగా వాడికి ఉపయోగించడం అనేది నేను జగన్మోహన్ రెడ్డి గారు చూశాను. కష్టంలో ఉంటే అంటే ఏ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్
ఇవాళ చూడండి, ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాట, ఒక మాట మీరు ఎప్పుడు అవైల్ చేసుకోవాలి. పెత్తందారి వ్యవస్థ, పేదవాడు, ఎందుకు ఈ రెండు మాటలు వారు మాట్లాడుతున్నారు? ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న పరిపాలనలో ఎన్ని పథకాలను కానీ ఎంత పెట్టారో ఇవన్నీ ఎవరికి అవైల్ అయ్యా? ఏ వర్గాలకు వెళ్ళాయి? ఏ వర్గాలు ఇవాళ సాటిస్ఫాక్టరీ ఉన్నారు? ఏ వర్గాల ద్వారా ఆయన ఇవ్వాలనుకున్నారు? ఇంత ఎడ్యుకేషన్ కానీ, ఇంత హెల్త్ కానీ, లేకపోతే ఇంత సిస్టమ్ కానీ, డెలివరీ సిస్టమ్ కానీ. ఇప్పుడు మేము ప్రజాజీవితంలో ఉన్నాం, మాకు కూడా కొంత ఆ ముఖ్యమంత్రి గారి మీద అన్ని పథకాలు లేకపోతే అన్ని స్కీమ్స్ అన్నీ కూడా ప్రజాజీవితంలో డైరెక్ట్గా డెలివరీ సిస్టమ్ పెట్టారని. ఎస్, మేము ఆ రోజు కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినట్టు నేను కూడా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి ఆనాడు ప్రతిపక్ష నేతగా వారు ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది అని అనుకునేటప్పుడు, సార్ డెలివరీ సిస్టమ్, తెలుగుదేశం పార్టీ డెలివరీ సిస్టమ్ బాగోలేదు, లీకేజెస్ వచ్చింది, మన దగ్గర మాత్రం డెలివరీ సిస్టమ్ చాలా 100% ఉండాలా, ఎక్కడ దెర్ ఇస్ నో లీకేజ్ అని చెప్పాం. అంటే ఏంటి అంటే వారు అక్కడ డెలివరీ చేస్తే రీచింగ్ పాయింట్ కూడా అంతే పర్సంటేజ్ ఉండాలి. వారు 100 రూపాయలు అక్కడ ఇస్తే 100 రూపాయలు మేమే చెప్పాం ఆ రోజు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు ఆయనతో అనేక సందర్భాల్లో ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనతో ప్రయాణంలో ఎప్పుడు ఇవే మాటలు ఉండేవి. ఆయనతో ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రజా సమస్యలు, ఈ రోజు ఈ పాదయాత్రలు ఈ ఇష్యూ వచ్చింది, లేకపోతే పలానా వాళ్ళు వచ్చేది ఇది రిప్రజెంట్ చేశారు, ఆ రిప్రజెంటేషన్ తాలూకా దాని తాలూకా హిస్టరీ ఏంటి, లేకపోతే ఈ ప్రాంతంలో ఎందుకు ఈ ప్రాంతం ఎంత వెనుకబడి ఉండిపోయింది, ఈ ప్రాంతంలో అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి అని విజయనగరం జిల్లాలో ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు అనేక అంశాలు చెప్పాం. దాంట్లో భాగంగానే కదా ఈరోజు వాళ్ళు ప్రభుత్వ వైద్య కళాశాలను తెచ్చుకున్నాం. ఇవాళ ఈ ప్రాంతానికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది అంటే ముఖ్యమంత్రి గారికి ఆ రోజు చెప్పాం, ఈ ప్రాంతానికి అవసరం. ఈ ప్రాంతంలో గిరిజనులు ఆ ప్రాంతాల నుంచి కొండల మీద వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా వైద్యం లేక ఎక్కడో కేజీహెచ్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. లేదు, ఇవాళ హాస్పిటల్ స్ట్రెంథెన్ చేయాలా, ఇవాళ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలా, హాస్పిటల్ స్ట్రెంథెన్ చేయాలా. కాబట్టే కదా ఇవాళ పిహెచ్సిలో ఎప్పుడైనా కూడా చూడండి 1+14 ఇవాళ 14 ఇవాళ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ డాక్టర్ ప్లస్ సబ్ స్టాఫ్ 100% ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఖాళీ లేకుండా నింపి 100% మెడికల్ హాస్పిటల్స్, పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్ స్ట్రెంథెన్ చేసింది అంతా ఆయనకి. చెప్పారు మీరు చెప్తా అంటే చేయటం విషయంలో మీరు ఆర్మీ చెప్పిన అయితే పాదయాత్ర సమయంలో సిపిఎస్ రద్దు, ఉద్యోగులకు సంబంధించిన విషయాలు, ప్రత్యేక హోదా, ఇలాంటివి చాలా అంశాలు, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఎందుకు డ్రాప్ చేశారు? ఎందుకు క్వశ్చన్ ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాం. అనేక సమస్యలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు అనేక సమస్యలు వారి దృష్టికి వస్తాయి. ప్రతి సమస్య నెరవేర్చాలనే ఆలోచన ఉంటుంది తప్పించి ఓ ప్రతిపక్ష నాయకుడికి ఆనాడు ఈ కార్యక్రమం చేయకూడదు, లేదా ఈ కార్యక్రమం తాలూకా సాధ్యాలు ఇది అని ఆ రోజు స్టడీ చేయలే. ఆ రోజు వారు సిపిఎస్ చెప్పినా, లేదు స్పెషల్ స్టేటస్ చెప్పినా, ఇవన్నీ కూడా మనం సిన్సియర్గా చేస్తున్న కార్యక్రమాలే. ఇవాళ కూడా స్పెషల్ స్టేటస్ ఎప్పుడు అవకాశం వస్తున్నా మా పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఢిల్లీలో కానీ మా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కానీ ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకున్న పారామీటర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలు అవనివ్వండి, వాళ్ళకున్న పారామీటర్స్ అవనివ్వండి, వాళ్ళకున్న ఇష్యూస్ అవనివ్వండి, వాళ్ళు ఎందుకు అది డైల్యూట్ అయింది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఇప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ కావాలి అనే డిమాండ్ ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రెజెంటేషన్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత ఏదైతే ఈ 5 years 14 నుంచి 19 మధ్యన ఉన్న గవర్నమెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆ రోజు వారు బీజేపీ గవర్నమెంట్, కోalition గవర్నమెంట్ ఉంటూ స్పెషల్ స్టేటస్ని వారే ఆ రోజు డైల్యూట్ చేశారు. అంటే ఒక గవర్నమెంట్ డైల్యూట్ చేసిన అంశాన్ని ఇంకో గవర్నమెంట్ దాన్ని రియలైఫ్ తేవడం అంటే ఎంత ఇష్యూ మీకు అర్థం చేసుకోండి. ఆ రోజు అందుకే అన్నాను కదా, అందుకే మీకు చెప్తాను కదా, ఒక 5 years మీకు ఏదైతే స్పెషల్ స్టేటస్ ఆ రోజు ఉందో ఆ రోజు మీరు ఒప్పుకున్నారు. మిడ్ నైట్ లేదు మాకు స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, ప్యాకేజీ జాలు అని ఒప్పేసుకున్నారు. అయిపోయింది. అయినప్పుడు కూడా మీరు చేసిన తప్పు. ఇప్పటికీ మా డిమాండ్ స్పెషల్ స్టేటస్ డిమాండ్ అంటే దిస్ డే మేము ఎక్కడ స్పెషల్ స్టేటస్ డిమాండ్ మేము డైల్యూట్ అయిపోయామని కానీ, లేదా స్పెషల్ స్టేటస్ కోసం ఫలానా ప్యాకేజ్ ఈ ప్రభుత్వం అలాగైతే కేంద్ర ప్రభుత్వం అనేక సహాయక ప్రభుత్వం అనేక రకాలుగా అండదానాలు ఇచ్చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత సక్సెస్ఫుల్గా 5 years రన్ చేసిందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేదని మనలేం కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఇన్ని సహకారాలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రత్యేక హోదా గురించి వాళ్ళు ఎక్కడే స్టేట్మెంట్ ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి
దానికి స్పెషల్ స్టేటస్ డిమాండ్ లైట్ చేశారు, లేకపోతే లేదు, లేకపోతే కాదు అని అక్కడ. అంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారికి దత్తపుత్రుడు, మేము ఏది కావాలంటే వారికి ఆ విషయంలో అన్ని సహకారం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంశం. ఒక ప్రధానమంత్రి గారికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక దత్తపుత్రుడిగా వెళ్ళగలిగారు అంటే వారు ఒక పార్టీ, మనం ఒక పార్టీ, వారికి ఎవరైనా సాన్నిధ్యం, ఓన్లీ మీరు ముఖ్యమంత్రిగా ఆయన ప్రధానమంత్రిగా అంత తక్కువ టైంలో వారిని ఇంప్రెస్ చేయగలిగారు, ఓన్ చేసుకోగలిగారంటే ఈ రాష్ట్రంలో తీసుకుంటున్న ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా చేశారు, 3 times ముఖ్యమంత్రిగా చేస్తూనే 3rd time వారు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న అతనికి అవగాహన ఉంటుంది కదా కొంత. ఒక చీఫ్ మినిస్టర్ ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ టేకప్ చేశారు, ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ చేస్తే ఆ ప్రజలకు అవసరం పడింది అనేది ఒక ముఖ్యమంత్రిగా ఈజీగా చెప్పొచ్చు. ఆయన వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కానీ ఆయన ముఖ్యమంత్రిగా అంతకుముందు చీఫ్ మినిస్టర్ చేశారు కదా. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఇవాళ ఏ ఇష్యూస్ చెప్పండి మీరు. ఇవాళ ఆర్బీకేలు తీసుకున్నాం, రైతు భరోసా కేంద్రాలు, ఇవాళ యుఎన్ఓకి వెళ్ళింది, ఇవాళ యుఎన్ఓకి వెళ్ళింది, యునైటెడ్ ఆర్గనైజేషన్ డిస్కషన్ అయింది. రైతు భరోసా కేంద్రాలు ఇవాళ రైతాంగం కోసం చేసిన కార్యక్రమాలు, ఇవాళ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ మీకు తెలుసు. ఇవాళ ఈ తీసుకుంటున్న స్కీమ్స్ ఏవైతే ఈ ప్రభుత్వం తీసుకున్న స్కీమ్స్ అనేక కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసాయి, వరల్డ్ వైడ్ కొన్ని ఆస్పెక్ట్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. ఎందుకు అంత తక్కువ టైంలో అంత తక్కువ స్పాన్లో చేయగలిగామంటే ఆయన తీసుకుంటున్న ఆస్పెక్ట్స్ అవి. ఇవాళ మేము చాలా గుండె మీద ధైర్యంతో చెప్తాం, ఈ ప్రాంతంలో పేదవాడు అనేది నిర్మూలించారు. సరే పేదరికం పొంది వారు వచ్చే లక్షాధికారులు కోటీసులు అయిపోయారని నేను చెప్పను, బట్ 2019 నాటి ఎన్నికల నాటికి ఆయన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకున్న నాటికి ఇవాళ నిత్యం జరగడానికి హైయెస్ట్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ హైయెస్ట్ ఏదైతే లో ప్రొఫైల్ కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ అప్లిఫ్ట్ అయ్యాయి. వాళ్ళ ఎడ్యుకేషన్లో అప్లిఫ్ట్ అయ్యారు, హెల్త్లో వాళ్ళు బాగా ఇదయ్యారు, వాళ్ళ మినిమం నీడ్స్ వచ్చాయి. ఇవాళ వాళ్ళకున్న ఏదైతే ఒక హౌస్ సైట్ పట్టా ఇచ్చాము, ఇవాళ హౌస్ సైట్ ఆ పట్టా ఇచ్చి వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వం, వాళ్ళకి ఓనర్షిప్ ఇచ్చింది, వాళ్ళకి ఇల్లు ఇచ్చింది, ఇల్లు శాంక్షన్ చేశాము, ఇల్లు కట్టుకున్నారు. అంటే ఇంతకన్నా కావాల్సిందే ఉంది. ఇవన్నీ గత ప్రభుత్వాలు చేస్తుంటే ఇవన్నీ ఎందుకు అవసరం పడతాయి? ఇందాక చెప్పాను స్టార్టింగ్ 30 లక్షల ఇళ్ల పట్టాలు పనిచే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు చేస్తుంటే మీరు ఇచ్చే పని లేదు కదా. అంతే కదా, మేము డేటా కూడా వాళ్ళకేం ఇచ్చో, నువ్వు గతంలో ఇల్లు ఉంటే నీకు 2 ఇల్లు ఇస్తావని చెప్పలేదు అక్కడ. నువ్వు నీకు ఇల్లు ఉన్నాయి 2 ఇల్లు ఇస్తావని చెప్పలేదు కదా. ఈ రాష్ట్రంలో 1.65 ఫ్యామిలీస్ ఉన్నాయి, 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,60,00,000 కుటుంబాలు నిరుపేద ఉండకూడదు అనేది ఆయన తాలూకు సాచురేషన్ మోడ్. సాచురేషన్ మోడ్ ఆల్మోస్ట్ 30 lakhs. ఓకే శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే అన్నవదిలినటువంటి బాణంగా చెప్పినటువంటి షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తొలుతూ ప్రచారం చేస్తుంది. మొన్న ఎక్కడ కూడా వచ్చి మాట్లాడి వెళ్ళింది. ఏంటి కాంగ్రెస్ షర్మిల వల్ల జరిగేటువంటి నష్టం ఏమైనా ఉంటుందో వైఎస్ఆర్సీపీ పార్టీకి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాస్వామ్యంలో వారికి నచ్చిన విధంగా ప్రయాణం చేయొచ్చు అనేది మన ప్రజాస్వామిక స్పిరిట్. దాంట్లో ఎవరికి ఏం కావాలనేది వారు ప్రతిపక్ష పార్టీగా వారి తాలూకు ఆరోపణలు వారు చేస్తారు. అల్టిమేట్గా ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశామనేదే ముఖ్యం. అంతే తప్పితే ఇవన్నీ మేము బాగు. అంటే మీరు దాంట్లో తన పాదయాత్ర చేసిన టైంలో కూడా మీరు కలిసి ఉంటారు కదా? లేను అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా, బట్ ఆయన వారపు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్ల మీకు ఇక్కడ చెప్పాను కదా మీకు, నేను ఇవాళ చెప్తున్నాను కదా, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, మేము ఇవాళ పాజిటివ్ కూడా వెళ్తున్నాం. చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి ఎన్ని చేశారు, రేపు అందరూ ఓటై వస్తారు, అందరూ వచ్చి లేనిపోయిన అబద్ధం మాటలు చెప్తారు, అవేమి నమ్మకండి. ఒకరు ముగ్గురు వస్తారంటారు, ఇద్దరు వస్తారు. టీడీపీ జనసేన వచ్చిందా, టీడీపీ జనసేన బీజేపీ కూడా వచ్చిందా? ఎవరు వచ్చినా మన ఏమని సార్, వాళ్ళు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక అధికార పక్షం మీద ఇంతమంది కలిసి వస్తున్నారు అంటే మేము ఎంత బలవంతం అవుతాం, మా ముఖ్యమంత్రి ఎంత బలవంతులు అవుతాడు మిమ్మల్ని ఎదుర్కోవాలనంటే. కాబట్టి అవన్నీ మేమంతా అంటే రాజకీయ పరంగా సరే. శ్రీనివాస్ గారు, అంటే ఏంటి మీ లక్ష్యం ఏంటి భవిష్యత్తు? మీరు ఏమనుకున్నారు? చెప్పాం కదా, ప్రజా జీవితంలో ఉంటాం, అత్యధికంగా ప్రజలకు ఎక్కువ సేవ అందిస్తాం ఎప్పుడు కూడా. అత్యధికంగా ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని 100% దాన్ని అమలుపరచడమే నా శ్రీనివాస్ ఉన్నటువంటి రాజకీయ ఆలోచనలు, రాజకీయ వేగాన్ని
అడ్డుకుంటున్నారు, నియంత్రిస్తున్నారు, ఆపివేస్తున్నారు అనేటువంటి దాన్ని ఏమంటారు? 100% దాన్ని తప్పని అంటాను. మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు. ఎవరన్నా ముఖ్యమంత్రి వారు తీసుకున్న నిర్ణయాల్ని అమలుపరిచే వ్యవస్థ ఇక్కడ తప్పించి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యవస్థ ఇంకా రాలేదా? అంతే, రాదు కూడా. అంతే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాదు కూడా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాదు. వారు చెప్పిందే వేదం. వారు చెప్పింది అమలుపరిచే వ్యవస్థే ఉంది తప్పించి అడుగునే వ్యవస్థ ఇంక లేదు. రాలేదు, రాదంటారు. ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు మీరు? అంటే ఉత్తరాంధ్ర అంటే ఈ 2-3 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్లో ఉన్నారు, విజయనగరం ఛార్జిగా ఉన్నారు. ఏంటి ప్రజానీకానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? 100% వైఎస్ఆర్సీపీ పార్టీ గత ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంగా ఏదైతే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అయితేనేమి లేదు, వారు ఇంకా కొన్ని ఏదైతే సూచనలు సలహాల ద్వారా వారికి వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా తీసుకున్న స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా సాచురేషన్ మోడ్లో డెలివరీ చేసాం, ప్రతి ఒక్కరికి అందించాం. ఇందులో ఎక్కడా కూడా అవినీతి రహిత పరిపాలన అందించాం అన్న దాంట్లో గుండె మీద చేసి చెప్తాం. ఇందులో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ మధ్యన ప్రతిపక్షాలు చాలా కొత్తగా చెప్తున్న వింతైన వాదన ఏంటంటే అభివృద్ధి జరగలేదు. సహజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అభివృద్ధి అంటే వాళ్ళు క్రియేట్ చేసిన కొన్ని మీడియా కానీ లేకపోతే కొన్ని ప్రతిపక్ష పార్టీలు కానీ కొన్ని టీవీ ఛానల్స్ కానీ అభివృద్ధి అంటే పెద్దగా 100 అంతస్తులు మేడ కట్టడం, ఆ బిల్డింగ్ చూపించేది అభివృద్ధి అని చెప్పడం, లేదు ఇంకేదైనా పెద్దగా అవసరం లేకపోయినా చెప్పి 100 కిలోమీటర్ల తార్ రోడ్డు వేసి చూపించేది పెద్ద అభివృద్ధి అని చెప్పడం. ఇది కాదు అభివృద్ధి. అది కూడా భాగస్వామ్యం. నేను అందుకే చెప్పాను, అందుకే అభివృద్ధి అనే దాంట్లో అభివృద్ధి అనే దాంట్లో వీళ్ళు చూస్తున్న కోణం ఏంటంటే రోడ్డు వేస్తే అభివృద్ధి అయిపోయినట్టు, లేదా పెద్ద బిల్డింగ్ కడితే అభివృద్ధి అయిపోయినట్టు అనే దాన్నే అభివృద్ధి కాదు. అభివృద్ధి అనే దానికి కొత్త నిర్వచనం అంటే అది చూపించే అభివృద్ధి అనే దాంతో గత పాలకులు ప్రజలను మభ్యపెట్టిస్తూ వెళ్ళిపోయారు. మీకు హైటెక్ సిటీ బిల్డింగ్ చూపించి రోజు టీవీల్లో చూపించి హైటెక్ సిటీ బిల్డింగ్ ఇక చూపించి హైటెక్ సిటీ హైదరాబాద్లో కట్టడం అనేది ఎంత అవసరమో కింద ప్రజా జీవితంలో పేదవాళ్ళు గ్రామ స్థాయిలో ఉన్నవాడికి అవసరాలు ఏంటి, వాడి మౌలిక వస్తువులు ఏంటి, వాడి నీడ్స్ ఏంటి, వాడి తాలూకా జీవన విధానం ఏంటి అనేది తెలుసుకోకుండా ఉండకపోవడం అనేది వాళ్ళ ముఖ్యమంత్రి గారి తాలూకా అభివృద్ధి ఏంటంటే ఇది అభివృద్ధి అంటే ఇవాళ మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, ఇవాళ ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ₹1 కోటి అభివృద్ధి నిధులు ఎక్కడ ఎవరండి ఇవాళ ఎంత అసెట్ క్రియేట్ చేశారు. ఇవాళ గ్రామ సచివాలయం 40 లక్షల రూపాయలతో, ఇవాళ సుమారు 30 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం, ఇవాళ 30 లక్షల రూపాయలతో సుమారుగా ఒక వెల్నెస్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య. ఈ 3 ఏంటి? ఒకటి సచివాలయం అనేది ప్రజా పరిపాలన వ్యవస్థ, అంటే ప్రజలకు కావాల్సిన వ్యవస్థ. వాడికి కావాల్సిన ఏ అంశమైనా అక్కడికి వెళ్ళి వాడు నెరవేర్చుకునే అంశం. వాడు నాయకుడి దగ్గరకో లేకపోతే జిల్లా కేంద్రానికో నియోజకవర్గ కేంద్రానికో రాకుండా. రెండో అంశం ప్రధానమైన అంశం రైతాంగం. ఈ ప్రాంతం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక శాతం రైతాంగం. రైతాంగానికి సంబంధించిన సూచనలు సలహాలు వాడికి కావాల్సిన మినిమం ఎరువులు ఇవ్వడం కానీ లేకపోతే విత్తనాలు ఇవ్వడం కానీ లేదు వాడు పండించిన పంటను కొనుగోలు చేయడం కానీ ఇవాళ మేజర్గా ఉన్న గ్రామీణ వ్యవస్థలు ఏంటి మనకి రైతులు గ్రామీణ. మూడోది హెల్త్, ఎవరైనా ఆరోగ్యం. ఈ 3 ఇవాళ తీసుకొచ్చి 3 ప్రైమ్ రోల్. ఈ ₹1 కోటి నిధులతో వాళ్ళు కట్టి బిల్డింగ్లు కడితే ఇవాళ ఎంతంత, ఇవాళ ప్రతి సచివాలయం ఈ రాష్ట్రంలో సుమారు 15,000 సచివాలయాలు ఉంటే అందులో 10,000 సచివాలయాలు గ్రామీణ వ్యవస్థలో ఉంటాయి. వీటన్నిటికీ అసెట్ క్రియేట్ చేసి ఈ వ్యవస్థను పెట్టి ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఇదంతా అభివృద్ధి కాదంటే ఎలాగవుతుంది? వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే అమరావతిలో బిల్డింగ్ కడితే అభివృద్ధి అంటే అది కాదు కదా అభివృద్ధి. అమరావతిలో బిల్డింగ్ కడితే విజయనగరంలో ఉన్న వాళ్ళకి మాకేం జరుగుతుందో చెప్పండి, మీకు ఉపయోగం ఏంటి? కాదు కదా. అభివృద్ధి అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రోగ్రామ్. బట్ ఈ అభివృద్ధిలో అత్యధికమైన శాతం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనేది అభివృద్ధి. అన్నిటికంటే మెయిన్ ఉత్తరాంధ్ర ప్రాంతం. నేను మీ ద్వారా మహా న్యూస్ ద్వారా ఇవాళ నేను మా ప్రాంత ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పే మెసేజ్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసిన వ్యక్తి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తానని చెప్పి ఒక పరిపాలనా రాజధాని క్రియేట్ చేసి, ఎందుకు మాకు సెల్ఫ్ రిసోర్స్ ఉన్న ప్రాంతం. ఇవాళ విశాఖపట్నంకి ఎవరు ఏం చేస్తారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐడెంటిఫై చేసి ఇవాళ ఎంత కోస్టల్ జోన్ కాబట్టి ఇవాళ మూలపేట పోర్ట్ ఇచ్చారు. ఇవాళ ఫిషర్మెన్స్కి వచ్చి జట్టీస్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఫిషింగ్ హార్బర్స్ పెట్టారు. ఇవాళ ఈ ప్రాంతానికి పోర్ట్
ఎప్పుడైనా ఇన్నాళ్ళు పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు ఒక పోర్టు కట్టాలని ఒక ఆలోచన చేశారు ఈ ప్రాంతానికి. ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే టోపోగ్రఫీలో ఇవాళ అంతర్జాతీయ పట్టణంలోనే భోగాపురం వెళ్ళి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, శంషాబాద్ విమానం వచ్చిన ఆ ప్రాంతం ఆ చుట్టుపక్కల సుమారు రేడియస్ ఆఫ్ 30, 40, 50 కిలోమీటర్స్ రేడియస్కి ఎంత డెవలప్మెంట్ జరిగింది. సో ఇంకో 5 years తర్వాత మీకు ఎలా ఉండబోతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఐరన్ అమ్ముకున్నారని విమర్శలు కూడా చేసినట్టున్నారు మీ మీద. ఎయిర్పోర్ట్లో మా ఐరన్ అలాంటిది అసలు అలాంటి విమర్శలు కట్టాలి అసలు. ఇవాళ ఈ ప్రాంతం ఇవాళ వైజాగ్ వచ్చేసరికి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. ఇవాళ వైజాగ్లో ఎన్ని రకాల డెవలప్మెంట్ అంతే చెప్తున్నా కదా. విమర్శ అనేది ఎప్పుడు కూడా ఇలా అది వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతారు ఎవరైనా? ఎందుకు చేత వెళ్ళిపోతారు? ఎవరి కోసం వెళ్ళిపోతారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టారు. ఇండస్ట్రియల్ సమ్మిట్లో ఈ దేశంలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరూ ప్రముఖ కంపెనీ దిగ్గజాలు అందరూ వచ్చారు కదా. అది నిజమే కదా. ఆ నిజం అనేది ఆ కాన్ఫిడెన్స్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కదా. మరి ఇవన్నీ ఎందుకు పారిపోతున్నారని ఎలా మీరు చెప్తారు? ఎవరు నేను ఎక్కడ చూసినా అదే డేటా సెంటర్ వెళ్ళిపోతుంది. వాళ్ళు సెలబ్రిటీస్ ఏమైనా పేయింగ్ గెస్ట్ లా చెప్పండి, ఏదో ఈరోజు ఏదో ఛార్జ్ ఇచ్చి వాళ్ళు వచ్చి కనబడి వెళ్ళిపోండి నాకు. యారు ఇండస్ట్రీస్ లో ప్రాంతానికి వచ్చారు అంటే ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది జరుగుతుంది. డెవలప్మెంట్ అనేది కోసాను. అంతేగాని ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒకటే, ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి సాగునీటి రంగాన్ని కానీ మన ప్రాంతాలకి ఇవాళ మన పిల్లలకి ఎంత ఎడ్యుకేషన్ ఇచ్చి ఇవాళ నాడు నేడు స్కూల్స్ వాళ్ళు చూస్తే కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఇంగ్లీష్ మీడియం చదివించి ఇవన్నీ రిఫార్మ్స్. ఈ డెలివరీ అనేది రేపు చూస్తారు కదా మీరు. ఎన్నికల్లో రేపు చూస్తారు. ఎన్నికలు పోలింగ్ బూతుల్లో క్యూలో నిలబడితే 24లో చూస్తారు మీదంతా. ఇదేమి మీరు నేను మాట్లాడుకునే మా న్యూస్ ద్వారా మీరు నేను మాట్లాడుకుని కదా ప్రజల తాలూకు ఆలోచన. ఎందుకంటే మేము అందరూ క్షేత్రస్థాయిలో ఉండేవాళ్ళం. ఇవాళ ఇన్సూరెన్స్లు అన్నీ ఇవాళ ఎన్ని ఇష్యూస్ వారి పట్ల ఎంత ఎకానమీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి పట్ల ఎంతమంది వచ్చినా వారు నిర్దిష్టమైన ఒక ఆలోచనతో చేశారు. కాబట్టి మీ ద్వారా మా న్యూస్ ద్వారా మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఒకటే చెప్తాను, వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు అందరూ అండదండలు ఇవ్వండి. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా మరింతగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అని మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్నారు, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం, ఎవరైతే పేద ప్రజలని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లటం అనేటువంటిది కూడా అభివృద్ధి కోణంలోనే చూడాలి అని అంటూ వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిక్సూచి తెలియజేశారో అదేవిధంగా ఉత్తరాంధ్రాలో కూడా వైనాట్ 34తో లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. ఇక్కడ కూడా అటువంటి విజయాన్ని సాధిస్తాం. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి సంక్షేమం, వారు ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకు చేసినటువంటి వెల్ఫేర్ను గుర్తుపెట్టుకుని ఓటు వేయాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎక్కడా కూడా విభేదాలు కానీ రాజకీయ విభేదాలు ఎటువంటి ఏమీ లేవని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయాలు, ముఖ్యమంత్రి గారి లక్ష్యాలు, ముఖ్యమంత్రి గారి ఏదైతే సలహాలు సూచనలు ఉంటే దానికి అనుగుణంగానే ముందుకు వెళతాం. తన రాజకీయ ప్రస్థానం అలాగే ఉంటుందని కూడా తన అభిప్రాయం తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.